ఓరోరోరే, ఆ జనం చూసారా ఎంతమంది ఉన్నారో. 3-4 అవుతున్నా సరే ఆ రెస్టారెంట్ అసలు ఖాళీ అవ్వట్లేదు. రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ఈ భయ్య దగ్గర. ఏంట్రా బాబు ఎంత హైప్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నారా? చార్మినార్కి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్కడు ఈ రెస్టారెంట్ లో దొరికే బిర్యానీ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళి తీరుతాడు. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాడు. మేమే 40 మినిట్స్ వెయిట్ చేసామంటే అర్థం చేసుకోండి. మరి 40 మినిట్స్ వెయిట్ చేయక మాకు టేబుల్ అయితే అలర్ట్ చేశాడు. ఇంకా వెళ్ళిన వెంటనే లాగ్ చేయకుండా ఆర్డర్ అయితే చెప్పేద్దామని మెనూ కార్డ్ తీసుకున్నాం. మెనూ కార్డ్ ఫస్ట్ పేజ్ లోనే వీళ్ళ హిస్టరీ అయితే ఉంది. దాదాపు 30 ఇయర్స్ నుంచి వీళ్ళైతే ఈ ఫీల్డ్ లో ఉన్నారు అండ్ బిర్యానీని అయితే సర్వ్ చేస్తున్నారు. మెనూ కార్డ్ తీసుకొని వేస్టే గానీ ఆల్రెడీ బయట టాక్ గురించి తెలిసిందే కదా అని చెప్పి మేము ఒక మటన్ బిర్యానీ ఫుల్ అండ్ ఒక చికెన్ 65 అయితే చెప్పుకున్నాం స్టార్టర్. టేబుల్ దొరకడమే గొప్ప విషయం రా అనుకుంటే మళ్ళీ మనం ఆర్డర్ చేసిన ఫుడ్ రావడం కూడా గొప్ప విషయమే. దానికి ఒక 30 మినిట్స్ అయితే తీసుకుంటారు. సో మనమైతే చికెన్ 65 చెప్పేసాం అండ్ మటన్ బిర్యానీ రెండు అట్ టైం తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 4 అవుతుంది. 4 తింటున్నాం. మేము ఆల్మోస్ట్ 3కి వచ్చాం అనుకుంటా. 1 అవర్ వెయిట్ చేసాం. సరే అయితే ఫస్ట్ చికెన్ 65 ఎలా ఉందో ట్రై చేద్దాం. మెత్తగా మంచి టేస్ట్ అయితే తీసుకొచ్చారు. చికెన్ చూసారు అసలు టెక్స్చర్ చూడండి, చాలా డీసెంట్ గా మంచి. మరి కలర్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారో లేదో తెలియదు. వీళ్ళ హిస్టరీ ప్రకారం చూసుకున్నట్టయితే ఎటువంటి కలర్స్ యూజ్ చేయరని అయితే ఉంది. మరి ఆ పైన దేవుడికి తెలియాలి. ఎక్కువ కరివేపాకుతో టాపింగ్ చేస్తారు. దీని బదులు ఏ పిస్తా బాదం పప్పు ఏదో ఎంత బాగుంది కదా. ఎక్కడ సగం కరివేపాకు ఉంది. మరి ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అని చెప్పండి. వాట్ ఇట్ సరే మనతో పాటు ఎలా ఎలా ఉందన్నా? అంటే ఇంత టేస్ట్ అనిపింది. అన్న ఊరి నుంచి వచ్చాడు, స్టార్ట్ అయితే అంత సాటిస్ఫై అవ్వలేనట్టు ఉన్నాడు. నేనైతే ఇంకా కొంచెం బెటర్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 30 ఇయర్స్ ప్లస్ నుంచి వీళ్ళు ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. మెయిన్ వీళ్ళు హైలైట్ బిర్యానీ. అంటే స్టార్టర్స్ కి అంత హైప్ ఇచ్చుకోరు కానీ వీళ్ళు బిర్యానీకి అంత కోరుతుంది. ఈవెన్ విజయ్ సేతుపతి గారు కానీ, రానా, కొంతమంది ఫేమస్ సినీ సెలబ్రిటీస్ కూడా ఈ ప్లేస్ కి వచ్చి అయితే ట్రై చేశారు. ఏదైనా స్పైసీగా తిన్నప్పుడు చెమటలు ఇలాగే పడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టార్టర్ అయితే ట్రై చేసేసాం కదా, చికెన్ 65. ఓకే, లిటిల్ బిట్ సాటిస్ఫైడ్, ఎక్సలెంట్ అని చెప్పను, మరి అంత వర్స్ ఉందని చెప్పను. ఓకే, బాగుంది. ఇంకా మనం మెయిన్ కోర్స్ అయినటువంటి మటన్ బిర్యానీకి అయితే వచ్చేసి మా చెమటలు అసలు మామూలుగా పట్టట్లేదు. సరిగ్గా ఏసీ కూడా లేదు. అమ్మా సార్ పీస్ చూసుకున్నాం. పీసెస్ కూడా బాగానే వచ్చింది. వేడిగా ఉంది. ఫస్ట్ అయితే ఒకసారి బిర్యానీ ట్రై చేద్దాం. ఏనా నార్మల్ గా జనరల్ గా మనకి ఏంటంటే తెలంగాణ సైడ్ ఉన్న బిర్యానీస్ అన్ని కూడా బాగా స్పైసీగా చేస్తుంటారు. బట్ ఇది ఏంటంటే మరి ఓవర్ స్పైసీగా లేకుండా సింపుల్ గా బాగుంది. ఒకసారి పీస్ ట్రై చేద్దాం. మెత్తగా భలే కుక్ అయింది చూసారా, బాగా మెత్తగా కుక్ అయింది. మటన్ బిర్యానీ అయితే స్టార్టర్తో అంత సాటిస్ఫై కలదు కానీ బట్ విత్ ద మెయిన్ కోర్స్ బిర్యానీ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒకసారి అన్నం కూడా అడుగుదా ఎలా ఉంది అనేది. పోలే ఏదో విధంగా అన్నం అయితే సాటిస్ఫై చేసాం. బిర్యానీ అయితే నచ్చిందంటే ఎంత దూరం తీసుకొచ్చి ఎంతసేపు వెయిట్ చేయించాలి లిటరల్గా. తెలుసు కానీ నిమ్మకాయ పిండుకోవాల్సిందే ఖచ్చితంగా మనకి. వీళ్ళు మొక్క చూసారా సింపుల్ గా చాలా మెత్తగా కుక్ అయింది అండ్ లిటిల్ బిట్ జ్యూసీ. లైక్ నోట్లో పెట్టుకోగానే కరిగి పెడుతుంది అంటారు చూసారా, అంత మెత్తగా కుక్ చేస్తుంది. బాగుంది బిర్యానీ అయితే.
సో గుడ్. వాళ్ళు ఇచ్చిన హైప్ కి మేము వెయిట్ చేసిన టైం కి వర్త్ అని చెప్పవచ్చు. బట్ వీ ఆర్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ విత్ ద స్టార్టర్స్. ఇంకా బెటర్ స్టార్టర్స్ ఏమన్నా తెలియదు కానీ మాకు ఇప్పటికే టైం అయిపోతుంది. వాళ్ళు ఏ ఐటమ్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ ఆల్ చాలా టైం తీసుకుంటున్నారు ఫుడ్ డెలివర్ చేయడానికి కూడా. సో మేము యాక్చువల్లీ ఒక మటన్ బిర్యానీతోనే సరిపెట్టుకుందాం అనుకున్నాం. స్టార్టర్ లేకుండా ఎందుకని చెప్పి స్టార్టర్తో స్టార్ట్ చేసాం. మేమైతే ఒక ఫుల్ బిర్యానీ చెప్పుకున్నాం, ఇది ఒక స్టార్టర్. ఇద్దరికి ఆల్మోస్ట్ సరిపోయింది అనుకుంటున్నాను. సరిపోయిందన్న నీకు? ఇద్దరికైతే అంటే ఒక స్టార్టర్ చెప్పుకొని మీరు ఒక ఫుల్ బిర్యానీ చెప్పుకున్నట్టయితే మాత్రం ఇద్దరికైతే మాక్సిమం సరిపోద్ది. బట్ గట్టిగా తినే వాళ్ళు అయితే మాత్రం కష్టమే మరి. మేము వచ్చిన టైంకి లిటర్గా నిజంగా ఆకలి చచ్చిపోయింది. 4:30 ఏం తింటాం చెప్పండి. క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసాను కానీ మరీ ఈ రేంజ్ లో క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అందుకే ఈసారి నుంచి మీరు ఒకవేళ 2కి తినాలనుకుంటే 12కి వచ్చేసిండు, టైం సెట్ అయిపోతుంది. మరి దీని గురించి వీళ్ళు ఏమన్నా చేస్తారో మరి ఏంటో తెలియదు కానీ యాక్చువల్లీ ఇంకా ప్రీమియం యాక్సెస్ ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. బట్ ఎందుకు పంపించట్లే తెలియదు, అవి కూడా ఫుల్ అయిపోయినాయి. నార్మల్గా మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది, నెక్స్ట్ దీని ఆపోజిట్ లో కూడా ఇంకొకటి ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది, అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది అనేసి అంటున్నారు. సో అందుకని మేము ఇంకా వెయిట్ చేసేది ఏం లేక వెయిట్ చేసాం. ఫస్ట్ అయితే మేము ఫుల్ ఆగలుతున్నాం, చిరాకు వచ్చేసింది వెయిట్ చేసింది టైం. వెయిట్ చేసిన ప్రతిసారి ఇంకేదో ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి ఇంకా ఏదో ఈ మూలని ఇలా పడిసాడు. మరిన్ని ఇలాంటి ఫుడ్ అండ్ ట్రావెల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. తెలుసుగా పాకెట్ ప్రయాణం.